మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పిఎస్సీలలో పనిచేస్తున్న అంబులెన్స్ డ్రైవర్స్. మేము ఇలా 36 మంది డ్రైవర్లుగా పనిచేయడం జరుగుతుంది. మా సమస్య ఏమిటంటే, మేము గత 20 నుంచి 15 నుంచి 20 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము. మాకు సరైన వేతనం ఇవ్వటం లేదు. అలాగే మాకు సరైన ఉద్యోగ భద్రత అన్నది లేకుండా ఉన్నది. మేమెవరము కూడా పిఎస్సీలలో తప్పిస్తే పబ్లిక్ పర్సన్స్కి ఎవరము కూడా మేము తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మా డిమాండ్స్ ఏమిటంటే, మాకు నెలకు 15,000 ఇస్తున్నారు. మా సీనియర్ డ్రైవర్లకు 23,000 రూపాయలు వేతనం అనేది ఇస్తున్నారు. వాళ్లకు మాకు వ్యత్యాసం ఏమిటి అంటే, సీనియారిటీ అన్నది ఒకటే వినిపిస్తుంది, నినాదం అన్నది వినిపిస్తుంది. ఈ పక్షంలో మేము చేసేది డ్రైవర్ పనే చేస్తున్నాము, వాళ్ళు చేసేది డ్రైవర్ పనే చేస్తున్నారు. కానీ సీనియారిటీ అన్న వ్యత్యాసంతో మాకు 15,000 రూపాయలు శాలరీ, వాళ్ళకు 23,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 108 అరబిందో సంస్థలో చేస్తున్నటువంటి 105 పైలట్స్కి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు చేస్తున్న వారికి 23,000 నుండి 25,000 వరకు వేతనాలు అన్నది పెంచడం జరిగింది. మరి వాళ్ళకు షిఫ్ట్ విధముగా బఫర్లు ఉంటున్నారు, షిఫ్ట్గా వారీగా ఉంటున్నారు. మేము 24 hours 7 చేస్తున్నాము. వాళ్ళు 8 గంటలు మాత్రమే, రోజుకు 8 గంటలు మాత్రమే చేస్తున్నారు. వాళ్లకు మాకు వ్యత్యాసం ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. మేము 24 hours చేస్తున్నప్పుడు మాకు 15,000 రూపాయలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకు 8 గంటలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు 23,000 నుంచి 26,000 రూపాయల వరకు ఇస్తున్నారు. వాళ్ళకు మాకు వ్యత్యాసం ఏమిటి అన్నది మాకు తెలియడం లేదు. కనుక మీడియా మిత్రుల ద్వారా నేను తెలపరిచినది ఏమిటంటే, ఇప్పుడు మాకు 23,000 రూపాయలు మా సీనియర్లకు ఇస్తున్నటువంటి వేతనం ఇచ్చి ఈపీఎఫ్ సౌకర్యం కల్పించవలసినదిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు 24 గంటలు చేస్తున్నాము, కానీ ఒకరోజు సెలవు అడిగితే సెలవు ఇవ్వటం లేదు. ఎందుకంటే పిఎస్సీలలో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. మీరు వెళ్ళినప్పుడు మేము ఎవరికి పెట్టి మేము పేషెంట్ని తరలించాలి అన్న ఇదితో మాకు ఇబ్బందులు అన్నది తలపెడుతున్నారు. కనీసము భార్య బిడ్డలకు చూసుకోవడానికి కూడా వెళ్ళడానికి కూడా మాకు అవకాశం అనేది ఇవ్వటం లేదు. అలాంటిది వేతనం తక్కువ, పని ఎక్కువ, పని భారంతో చాలా సతమతం అవుతున్నాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరూ ఈ యొక్క మా వేదనను ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా సహకరించగలరని నా మనవి.